మొదటి భాగంలో మహిళలను కేవలం బాధితులుగా చూపిస్తే ఈ రెండో భాగంలో వారు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యవంతులుగా పోరాట యోధులుగా కనిపిస్తున్నారు. ట్రైలర్లో వచ్చే ఇక ఇలా జరగకూడదు, ఇక మనం పోరాడుదాం అనే పవర్ఫుల్ డైలాగ్ ఈ చిత్ర ఉద్దేశాన్ని చాటి చెబుతుంది. బాధని దిగుమణుకుంటూనే తమ జీవితాలను నాశనం చేసిన శక్తులపై గలమెత్తే మహిళల పాత్రలు ఈసారి సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ సినిమాను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు అప్పుడే రంగంలోకి దిగాయి. కాంగ్రెస్, వామపక్షాలు, సోకాల్డ్ ఉదారవాదులు మరియు ఇస్లామిస్టులు దీనిని ఒక ప్రాపగండా సినిమాగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. లవ్ జిహాద్ అనేది ఒక కల్పితమని, ఇవన్నీ వట్టి ప్రేమ కథలని, హిందూ సంస్థలే వీటికి మత రంగు పూసి కుట్ర చేస్తున్నాయని వారు భారీ ఎత్తున విష ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదల కాకుండా కోర్టులో కేసు కూడా వేశారు. కానీ అసలు లవ్ జిహాద్ అనేది కేవలం ఊహేనా అంటే మన కళ్ళ ముందు ఉన్న చారిత్రక ఆధారాలు మరియు న్యాయస్థానాల తీర్పులు మరోలా ఉన్నాయి. 2009లో కేరళ హైకోర్టు లవ్ జిహాద్ ఘటనలు పెరుగుతున్నాయని, వీటిని నివారించడానికి ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. ఇక జూలై 26, 2010 కేరళ అప్పటి పీసీఎం ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రాబోయే 20 ఏళ్లలో కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చడానికి పిఎఫ్ఐ అనే సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇందుకోసం యువకులను ప్రభావితం చేసి ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ పేరుతో మతం మారుస్తున్నారని, దీనికి విదేశీ డబ్బులను మరియు వివాహాలను ఆయుధాలుగా వాడుతున్నారని ఆయన స్వయంగా ఆరోపించారు.